వంకాయ టమాటా కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. కొంచెం అంత పసుపు, 1 టేబుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక పావు కిలో టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక పావు కిలో వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ని పోసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చివరిగా స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇంతేనండి వంకాయ టమాటా